బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పే వార్త విన్న తర్వాత ఖచ్చితంగా నాకు మీ అభిప్రాయం కావాలి. పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాం? విద్యాబుద్ధులు నేర్పిస్తారు అని, ఆటపాటలు స్కూల్లో నేర్పిస్తారు అని. తలలు పగలగొట్టడం అంటే ఇదేదో మాట వరుస కనటం కాదు. నిజంగానే తల పగిలిపోయేంత, పుర్ర ఎముక మెదడులోకి వెళ్ళిపోయేంతగా టీచర్లు కొడతారా? పొంగనూరులో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఒక విద్యార్థిని తల పగిలేలా కొట్టాడు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాల్లో మీకు 2 ఇమేజెస్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 6వ తరగతి చదువుతున్న ఒక బాలిక ఎక్స్రే అది. 6వ తరగతి చదువుతున్న ఒక బాలిక ఎక్స్రే చూస్తే చూడండి ఒకసారి పుర్ర ఎలా పగిలిపోయిందో. 6వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్లో అల్లరి చేస్తోందని, అదే స్కూల్లో పాఠాలు చెబుతున్న టీచర్ ఆ పాపని బ్యాగ్ తీసుకుని కొట్టాడు. స్కూల్లో పిల్లలు అల్లరి చేయక ఇంకేం చేస్తారు? 6వ తరగతి పిల్లలు అంటే అల్లరి చేసే ఏజ్ కదా, నేరాలు కాదు కదా పిల్లలు చేసేది. అల్లరి చేస్తారు, అలా కాదు ఇలాగని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ మనకి కొంత దండన ఉంది, పిల్లల్ని దండించాలి అనేది కూడా నేను కాదు. కానీ కొంత అల్లరి చేసేటప్పుడు చెప్పే విధానం ఒకటి ఉంటుంది అంతే తప్ప మనకున్న ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల తలల మీద, పిల్లల వీపుల మీద, పిల్లల చిన్న చిన్న చేతుల మీద తీర్చుకుంటామా? పిల్లలు స్కూల్లో అల్లరి చేయక ఇంకేం చేస్తారు? ఆ స్కూల్కి గ్రౌండ్ కూడా లేదంట. పిల్లల ఎనర్జీ ఏమవుతుంది? ఎప్పుడు చదువు అని కోడి పెట్టలను పెట్టి చిన్న చిన్న బాక్స్ లాంటి స్కూల్లో పెట్టి చదువులు చెప్పిస్తూ ఉంటే, ఆడుకోవాల్సిన ఏజ్లో పిల్లలు అల్లరి చేయక ఏం చేస్తారు? పిల్లలు అల్లరే చేస్తారు. అల్లరి చేసే పిల్లలకి ఏం చెప్పాలి? అలా కాదు, అల్లరి కాదు, గ్రౌండ్లో ఆడుకోండి, క్లాస్ రూమ్లో చదువుకోండి అని. అఫ్ కోర్స్ కళ్ళు ఎర్ర చేసి చెప్పొచ్చు, కళ్ళు పెద్దవి చేసి చెప్పొచ్చు, స్వరాన్ని మార్చి కొంచెం భయపెట్టేలాగా. ఒకవేళ టీచర్ కొడతారేమో అని అంటే పిల్లలు కొంచెం భయం, కొంతమంది ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. ఇప్పుడు నేను పిల్లల్ని భయపెట్టాలి అంటే మళ్ళీ దీన్ని కూడా వక్రీకరించే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. అఫ్ కోర్స్ కొంతవరకు పిల్లల్ని అలా కాదు, కొడతాను అనో, దండిస్తాము అనో ఏదో చిన్నగా భయపెడతారు. అది కూడా తప్పే. కొంతమంది చాలామంది తప్ప అని అంటుంటుంటారు. దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఓకే, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ స్కూల్లో పిల్లలు చదువుకుంటారు, అల్లరి కూడా చేస్తారు. అల్లరి చేసే పిల్లలకు ఏం చెప్పాలి? అలా కాదు, ఇలా అని క్రమశిక్షణ నేర్పాలి. చిన్నప్పటి నుంచి మనం చదువుకునేటప్పుడు కూడా ఒక చిన్నపాటి దండన ఉండేది. ఆ దండన కూడా ఎలా ఉండేది? వ్యాయామం చేసేలాంటి దండన ఉండేది. గుంజీలు తీయమనేవారు, ఒంగోమనేవారు, గోడ కుర్చీ వెయ్యమనేవారు. ఇలాంటి దండన పద్ధతులు ఉండేవి. అది కూడా మనకి వ్యాయామం లాంటివి ఉండేవి. ఎండలో నిలబెట్టేవారు, విటమిన్ డి వచ్చేది. ఇప్పుడు పొద్దున్న పిల్లలు 7 గంటల స్కూల్కి పంపిస్తుంటే సాయంత్రం 4 గంటలకు మళ్ళీ వ్యాన్లో ఎక్కి ఇంటికి వస్తూ ఉంటే కనీసం ఎండ కూడా ఒంటికి తగలకుండా పిల్లలకి కోడి పెట్టలను పెట్టే బాక్సులు లాంటి స్కూళ్ళలో విద్యలు నేర్పిస్తూ అల్లరి చేశారని తల పగల కొడతారా పాపది? ఇటీవల కాలం ఇది ఒక్కడే కాదు. ఎందుకింత చెప్పాల్సి వస్తుందంటే మనుషుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్స్లో ఫ్రస్ట్రేషన్ ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లి, తండ్రి తర్వాత ఆ ప్లేస్ గురువుకే ఇచ్చారు కాబట్టి గురువుని నేను ఏమనాలని అనుకోవడం లేదు. కానీ కంట్రోల్ తప్పొద్దు. పిల్లల్ని ఈ విధంగా చూడండి ఒకసారి, మెదడు లోపలికి వెళ్ళిపోయింది, పుర్రె లోపలికి వెళ్ళిపోయింది. ఇలాగా పిల్లల్ని దండించేది. పొంగనూరులో మా పాప 6వ తరగతి చదువుతోంది. 6వ తరగతి చదువుతున్న పాపను బ్యాగ్ తీసుకుని కొట్టాడంట టీచర్. 3 రోజులైందంట. పాప తలనొప్పి వస్తోంది అని వాళ్ళ అమ్మకి చెబుతూ ఉంటే వాళ్ళకి ఫస్ట్ అర్థం కాలేదంట. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. బెంగళూరులో హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత వైద్యులు స్కానింగ్ చేసి చూస్తే అదిగో చూడండి ఒకసారి, షాక్ అయ్యి ఆ తల్లి కళ్ళు తిరిగి పడిపోయేంత నెత్తి పగిలిపోయింది. ఆ పుర్రె లోపలికి వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి, 1 అంగుళం మందంలో ఆ పుర్రె ఎముక పగిలిపోయి లోపలికి వెళ్ళిపోయింది. తల ఎంత సెన్సిటివ్ అబ్బా, తల పాటి ఎంత సెన్సిటివ్. అరే మెదడు ఉండాలి కదా, అక్కడ ఎక్కడ కొడుతున్నామని ఆలోచన ఉండాలి కదా. పిల్లలు కొడతారా అంటే అలా కొడతారా? బ్యాగ్ తీసుకొని, బహుశా ఆ బ్యాగ్లో అమ్మాయి స్కూల్కి పట్టుకెళ్ళి వాటర్ బాటిల్ ఉండి ఉంటుంది. బ్యాగ్ తీసుకుని కొడితే ఇక్కడ ఆ బాటిల్ తాకి కొంత లోపలికి వెళ్ళిపోయింది, పుర్రె పగిలిపోయింది. కొట్టాడంటే ఆ టీచర్ ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత అల్లరి చేస్తుంటుంటారు, వాళ్ళని కంట్రోల్ చేయాలి.
క్రమశిక్షణలో పెట్టాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. అందుకే స్కూల్లో గ్రౌండ్లు ఉండాలని చెప్పేది ఎందుకు? ఇప్పటికీ చాలా స్కూల్లో ఏం చేస్తున్నాయంటే ఎక్కడో గ్రౌండ్ ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో గ్రౌండ్ ఉందని చెప్పి అనుమతులు తీసుకొని కనీసం పిల్లలకి డ్రిల్ అవర్స్ కూడా ఉండట్లేదు. మరి ఆ ఏజ్లో, అల్లరి చేసే ఏజ్లో ఎప్పుడు కోడి పెట్టాలంటే గదుల్లో కుక్కి బుక్స్ అంటూ ఉంటే వాళ్ళ ఎనర్జీ ఏమవుతుంది? ఎక్కడ చదువుకుంటారు? అల్లరి అనేది కూడా ఒక ఎనర్జీ, అది ఇప్పుడు డిశ్చార్జ్ అవుతూ ఉండాలి గ్రౌండ్లో. మరి మీరు కనీసం ఆటలాడించరాయే, కనీసం వాళ్ళకి ఎండ తగిలే విధంగా కూడా చదువులు చెప్పరాయే. ప్రతి పిల్లల్లో ఈరోజు చూస్తే విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు ఉంది అంటే కోడి పెట్టాలంటే స్కూల్లో కుక్కి చదువులు చెప్తున్నారు కాబట్టి. ఆ స్కూల్లో చదువు చెప్తున్న ఒక టీచర్కి 6వ తరగతి పాప అల్లరి చేసింది అని ఫ్రస్ట్రేషన్ గురయ్యా టీచర్ బ్యాగ్ తీసుకుని కొడతారా నెత్తిపైన? ఆ పాప చూడండి ఒకసారి, ఇంత్రిట్లో ప్రాణాపాయం తప్పింది. తలపైన తగిలితే ఏమవుతుంది? చిన్న హృదయం కదా పాపది. 6వ తరగతి పాప అంటే ఎంత ఉంటుంది? ఆ బోన్స్ డెన్సిటీ ఎంత ఉంటుంది? మీరు కోపంతో బ్యాగ్ తీసుకుని కొట్టామంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నాకు అర్థమవుతుంది. మై డియర్ టీచర్, బ్యాగ్ తీసుకుని ఆ పాపను తల పగల కొట్టేలా ఉన్నామంటే ఇంత ఫ్రస్ట్రేషన్లో మీరు పిల్లలు అల్లరి చేస్తారు. అఫ్కోర్స్ ఒక 40 మందో 30 మందో పిల్లలు క్లాస్ రూమ్లో ఉండొచ్చు, కంట్రోల్ చేయగలగాలి కదా. వాళ్ళని అలా కాదు. టీచర్ వచ్చిన తర్వాత సైలెన్స్ అనేటప్పుడు పిల్లలందరూ సైలెంట్ అవుతారు, కామ్గా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే ఇది కాదు, మనం ఇలా చదువుకోవాలి, ఇలా అల్లరి చేయకూడదని చెప్పాలి. పిల్లలు అల్లరి చేస్తారు, ఒక సమయంలో వాళ్ళు చేసే ఒక అల్లరి ఎంజాయ్ చేయాలి. అంతే తప్ప అల్లరికి కోపంతో రగిలిపోయి కళ్ళు ఎర్రజేసి ముఖం మాడబెట్టి బ్యాగ్ తీసుకుని కొడతావు చిన్న పాప మీద. ఏదో నేరస్తురాల్ని, ఏదో జైల్లోంచి పారిపోతున్న ఖైదీని, దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్ట్ని కొట్టినట్టు ఒక బ్యాగ్ తీసుకుని మీకున్న కోపానంతా నా పాప మీద తీర్చుకుంటారా? ఇప్పుడు ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఏంటి? మెదడుకి గట్టి దెబ్బ తగిలితే వాళ్ళ జీవితం మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలీదా? తలపైన కొడతారా మీరు? ఏం చదువుకున్నారు? నిజంగానే మీరు బీఈడీ కంప్లీట్ చేసి వచ్చారా? చెప్పలేదా బీఈడీలో మీకు? సైకాలజీ లేదా మీకు? పిల్లలతో ఎలా ఉండాలో చెప్పలేదా మీకు? నిజంగానే బీఎడ్ కంప్లీట్ చేసి మీరు టీచర్కి వచ్చారా అక్కడికి? లేదంటే ఆ స్కూల్ ఎవరినంటే వాళ్ళని టీచర్స్కి అపాయింట్ చేసుకుంటూ ఉందా? కనీసం టీచర్స్ ఎలా ఉన్నారు? పిల్లలతో ప్రవర్తించే విషయంలో టీచర్స్ ఏ విధంగా ఉండాలి అనేది టీచర్స్కి ఒక క్లాస్ పెట్టండి, స్పెషల్ క్లాసులు. ఒక్క టీచర్ ఉంటే సరిపోదు ఇలాంటి వాళ్ళు. ఒకసారి మా ప్రతినిధి దామోదర్ కూడా ఉన్నారు మనకి అందుబాటులో. దామోదర్తో మనం మాట్లాడదాం. దామోదర్, ఆ విజువల్స్ చూస్తుంటేనే చాలా దారుణంగా ఉంది, చాలా ఘోరం. అంతలా ఎలా కొట్టాడు టీచర్? ఇప్పుడు ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? రోహిత్, అమ్మాయిని ఏదైతే బెంగళూరులోని నిమాన్స్ ఆసుపత్రికి తరలించారు, ఆలస్యంగా ఈ విషయం వెలుగు తీస్తుంది. ఏదైతే పొంగనూరు పట్టణంలోని భాష్యం పాఠశాలలో 6వ తరగతి నాగశ్రీ చదువుతోంది. ఆ అమ్మాయి అల్లరి చేస్తుందంటూ హిందీ టీచర్ సలీం బాషా అమ్మాయి మీద బ్యాగ్ తో తల మీద కొట్టాడు. బ్యాగ్ లో ఉన్న స్టీల్ వాటర్ బాటిల్ లో నీళ్లు తీసుకుని వెళ్తుంది. బ్యాగ్ లో వాటర్ బాటిల్ కూడా లోపలే ఉండడం వల్ల తల మీద తగిలిన దెబ్బకు తీవ్రంగా తల నొక్కిపోయింది. ముఖ్యంగా బుర్రె పైన గాయం ఏర్పడింది. దీంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి సిటీ స్కాన్ చేస్తే వారు ఉన్నత స్థాయి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించమన్నారు. ప్రస్తుతం అమ్మాయికి బెంగళూరులో చికిత్స జరుగుతుంది. అమ్మాయికి అయితే ప్రస్తుతానికి అమ్మాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్పినట్లు. ముఖ్యంగా ఈ వయస్సు పెరిగే కొద్దీ బుర్రె కూడా పెరిగే అవకాశం ఉంది. అక్కడ గాయం ఏర్పడడం వల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైన పరిణామాల అమ్మాయికి తలెత్తే అవకాశం ఉంది. దీనికి శస్త్రచికిత్స కూడా అవసరమని కూడా చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు పొంగనూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపైన వారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం ఆ టీచర్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ ప్రభాకర్ ను మనం ప్రశ్నించాము, ఆయన వివరణ అడిగాము. అయితే ఆయన చెప్పింది ఏమంటే దీనికి సంబంధించి సలీం బాషా పైన కేసు నమోదు చేశాము. అదే విధంగా పాఠశాల యాజమాన్యానికి అయితే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కూడా నోటీసులు ఇచ్చాము, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని చెప్పారు. అయితే డిఈఓ ఈ రోజు అక్కడికి ఎంఈఓను విచారణకు పంపించాడు. అక్కడ ఏం జరిగింది, అసలు వాస్తవం ఏమిటి అన్నది తనకు ఒక నివేదిక ఇవ్వాలంటే కూడా డిఈఓ ఆదేశించాడు. ఈ విషయం ఏదైతే
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన వెంటనే యాజమాన్యంతో పాటు అటు విద్యాశాఖ అధికారులు కూడా ఆ అమ్మాయికి మెరుగైన చికిత్సను అందించమంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం మీద అమ్మాయి ఇష్యూ సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ఎవరైనా ఉపాధ్యాయుడు కొట్టాలనుకుంటే వీపు మీద చేతుల మీద కొడతాడు కానీ తల మీద ఈ విధంగా బ్యాగ్ తో కొట్టడం అనేది ఎక్కడా చూడలేదు. మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఒక అమ్మాయికి ఎవరైనా విద్యార్థిని ఈ విధంగా తల మీద బ్యాగ్ తో కొట్టడం, అందులో ఉన్న బాటిల్ వల్ల అమ్మాయి తలకు తీవ్రంగా గాయం కావడం కూడా జరిగిన నేపథ్యంలో ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ కూడా స్థానికంగా తనకు నివేదిక ఇవ్వమని, ఏదైతే ఉదయం వార్త బయటకు వచ్చిన వెంటనే తనకు నివేదిక ఇవ్వమని విద్యాశాఖ అధికారిని ఆదేశించడం, ఆయన ఎంఈఓను పంపించడం కూడా జరిగింది. స్థానికంగా చికిత్స పొందిన ఆసుపత్రి వద్దకు వెళ్లి వారి వివరాలు తీసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా గాయపడింది అన్న విషయంలో అటు దామోదర్ అసలు ఇప్పుడు స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది? రోహిత్, స్కూల్ యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారము అయితే అక్కడికి వెళ్ళిన విద్యార్థులతో స్కూల్ ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది వెళ్లి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తాము అమ్మాయి వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తాము, అదేవిధంగా సంబంధిత టీచర్ ను ఇప్పటికే విధుల నుంచి తొలగించామని చెప్తున్నారు. కానీ ఈ విధంగా జరగడానికి కారణం మీరు కూడా ఒక కారణమే, మీ మీద కూడా కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో పాటు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఈ విషయాన్ని తాము బాలల హక్కుల కమిటీకి వరకు తీసుకువెళ్లి ఈ విషయం మీద పోరాడతామంటూ కూడా ఏదైతే విద్యార్థి సంఘాల యూనియన్ నాయకులు అంటున్నారు. మొత్తం మీద ఈ విధంగా జరగడాన్ని ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు మరోసారి అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశంలో ఈ విషయం మీద తాము ఉన్నత స్థాయి విచారణ జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కార్పొరేట్ స్థాయి లింక్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఏదైతే 2 అంతస్తుల భవనాలు 3 అంతస్తుల భవనాలు తీసుకోవడం, వాటిలో కేవలం పాఠాలు మాత్రమే చెప్పడం, తల్లిదండ్రులు కూడా ఏదైతే కాంపౌండ్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలను వదిలేసి ఏదైతే సెక్యూర్ గా పూర్తి స్థాయిలో ఏదైతే BA BEd మెరిట్ మీద పాస్ అయినప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైనప్పటికీ టీచర్లను వదిలేసి ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గడమే గ్రామీణ ప్రాంత స్థాయిలో ఏదైతే ఇటు పొంగనూరు రూరల్, ఒక రకంగా రూరల్ అది, ఆ స్థాయిలో అక్కడ ప్రభుత్వ పాఠశాలలు కూడా మెరుగ్గా ఉన్నాయి. విశాలమైన కాంపౌండ్ ఉంటుంది, మెరుగైన ఏదైతే పూర్తి స్థాయిలో దామోదర్ అసలు ఈ స్కూల్ కి గ్రౌండ్ ఉందా? దామోదర్ ఈ స్కూల్ కి గ్రౌండ్ ఉందా? రోహిత్, ఆ స్కూల్ కి సంబంధించి కేవలం చిన్నపాటి గ్రౌండ్ మాత్రం ఉంది. మరో చోట గ్రౌండ్ చూపించి అనుమతి తీసుకుంటారు. ఈ విధంగా అన్ని కార్పొరేట్ స్కూల్లోనే ఇలాంటి అనుమతులే తీసుకుంటారు. ఇది కూడా ఈ స్కూల్ కూడా దానికి అదే విధంగా మరో చోట గ్రౌండ్ చూపించి కేవలం ప్రార్థన నిర్వహించడానికి సరిపడా కొంత మాత్రమే గ్రౌండ్ ఉంది, మిగతా గ్రౌండ్ వేరే చోట ఆట స్థలంగా చూపించి పర్మిషన్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే అమ్మాయి ఆరోగ్య పరిస్థితి మీద ఇంకా పూర్తి స్థాయి డాక్టర్లు ప్రస్తుతం బెంగళూరులోనే ఉందా దామోదర్? ప్రస్తుతం విద్యార్థిని బెంగళూరులోనే హాస్పిటల్లోనే ఉందా? రోహిత్, అమ్మాయి ప్రస్తుతం బెంగళూరులోనే చికిత్స పొందుతుంది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే భవిష్యత్తులో అమ్మాయి ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా తల్లిదండ్రులు అంటున్నారు. అదేవిధంగా డాక్టర్లు తమకు చెప్పారని చెప్తున్నారు. రోహిత్, దామోదర్ అసలు ఈ సలీం బాషా టీచర్ ఎందుకంత ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాడు? కనీసం స్కూల్లో టీచర్లు ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారా? పిల్లల పట్ల ఎలా ఉన్నారు? స్కూల్ యాజమాన్యం ఎవరు పట్టించుకోవడం లేదా? ఒక్కసారిగా వీరు క్లాస్ లోకి ఎంటర్ అయిన సమయంలో పిల్లలంతా గొడవలు, మామూలుగా క్లాస్ టీచర్ గ్యాప్ ఏదైతే పీరియడ్ మధ్యలో గ్యాప్ వచ్చిన సమయంలో విద్యార్థులు అల్లరి చేయడం సహజం. అదే విధంగా విద్యార్థులు అల్లరి చేస్తున్న సమయంలో అతను క్లాస్ లోకి వచ్చాడు. ఆ సమయంలో ఈ అమ్మాయి అల్లరి చేసింది ఎక్కువగానే. అక్కడున్న మరో విద్యార్థి ప్రతినిధి, స్కూల్ కు ప్రతి క్లాస్ కు ఒక టీచర్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. రిప్రజెంటేటివ్ చెప్పినట్లు సమాచారం. దీంతో అతను మందలించే నేపథ్యంలో అక్కడున్న ఆమె స్కూల్ బ్యాగ్ తీసుకుని ఆమె నెత్తిన వేశాడని అంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో పాటు అసలు ఏం జరిగిందన్న విషయాన్ని యాజమాన్యం కూడా పూర్తిగా బయట పెట్టడం లేదు. రోహిత్, మొత్తం మీద అయితే ఈ కేసు దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇటు ఏదైతే సలీం బాషా అనే హిందీ టీచర్ మీద ఆ అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. దానిపైన విచారణ చేస్తున్నాము. అతన్ని అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. రైట్ దామోదర్, పొంగనూరులో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఆ పాపకయ్యే వైద్య ఖర్చును స్కూల్ యాజమాన్యమే పెట్టుకోవాలి. ఆ పాపకయ్యే వైద్య ఖర్చును స్కూల్ యాజమాన్యమే భరించాలి.
భవిష్యత్తులో ఆ పాపకి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా ఈ దెబ్బకి సంబంధించి అది స్కూల్ యాజమాన్యమే భరించాలి. అరే 6వ తరగతి పిల్లలు అల్లరి చేయకి ఏం చేస్తారు? స్కూల్లో కోడి పెట్టలను పెట్టే చిన్న చిన్న బాక్సులు లాంటి స్కూల్లో పిల్లలు కుక్కి చదువు చెప్పండి, అల్లరి చేయొద్దు, నోటి మీద వేరేసుకొని కూర్చోండి అంటే వాళ్ళు మాట్లాడకుండా కూర్చుంటారా? అరే వాళ్ళలో ఉన్న ఎనర్జీ ఎక్కడ డిశ్చార్జ్ అవుతుంది? మీకు గ్రౌండ్లో ఉండవు, కనీసం ఆటలాడించరు, డ్రిల్ చేయించరు. ఎన్ని పీఈటీ అవర్స్ పెడుతున్నారు రోజుకి కనీసం ఒక అరగంట అయినా మీరు పీఈటీ డ్రిల్ చేయిస్తున్నారా? ప్లే ఓవర్ పెడుతున్నారా? పట్టించుకొని ఏమీ ఉండవు. అల్లరి మాత్రం చేయకూడదు. కంప్యూటర్ లాగా కూర్చుండాలి. టీచర్ స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, నోటి మీద వేరేసుకోండి అంటే వేరేసుకోవాలి. అంటే కంప్యూటర్ లాగా ఉండాలన్నా ఆదేశాలు పాటిస్తుండే కంప్యూటర్లా ఉండాలన్నా పిల్లలు కదా, ఎదిగే పిల్లలు అల్లరి చేస్తారు, మాట్లాడతారు పక్క వాళ్ళతో. స్కూల్లో ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి అని విద్యాబుద్ధులు నేర్పాలి, ఆటపాటలు కదా నేర్పాలి. వచ్చిన తర్వాత పాప అల్లరి చేసింది అని చెప్తే బ్యాగ్ తీసుకుని కొడతావా మై డియర్ టీచర్? ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఎవరికైనా ఉంటే దయచేసి అదుపులో పెట్టుకోండి. పిల్లల మీద మీ ప్రతాపాన్ని చూపించకండి. వాళ్ళని బయట నుంచి వచ్చిన టెర్రరిస్టులు ఏం కాదు. మీరు కోడి పెట్టలను పెట్టే బాక్సులు లాంటి స్కూళ్ళలో పెట్టి చదువు చెప్తున్నా వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. పిల్లలు చిన్న మనసులు కదా వాళ్ళవి. చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోతారు కదా. చూడండి ఎంత తల పగిలేలా కొట్టాడు ఆ టీచర్. ఒకవేళ ఇలాంటి మీరు మిగిలిన స్కూల్ యాజమాన్యాలు కూడా చెప్తున్నా, మీ స్కూళ్ళలో ఇలాంటి ఫ్రస్ట్రేటెడ్ టీచర్స్ ఉన్నారేమో ఒకసారి చెక్ చేయండి. పిల్లలతో ఎలా ఉండాలి అనేది స్కూల్ టీచర్స్, స్కూల్లో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేది, పిల్లలకి ఎలా చదువుకోవాలనేది పిల్లలకి చెప్పడంతో పాటు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత ఆప్యాయంగా ఉండాలి, గురువు పట్ల, సమాజం పట్ల, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎటువంటి దృక్పథంతో మెలగాలి అనేది వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ టీచర్స్ కూడా చెప్పండి వాళ్ళు ఎలా ఉండాలో. బీఈడీ కంప్లీట్ చేసే కదా వచ్చారు మీరు సలీం బాషా గారు. అరే ఆ పాప ఇప్పుడు ఎదిగే వయసు, 6వ తరగతి చదువుతోంది. రాను భవిష్యత్తులో ఆ దెబ్బ కారణంగా ఆ పాపకి ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు వైద్యం చేయించామని చేతులు దులిపేసుకోవచ్చు కాక, కానీ ఎంత దెబ్బ తగిలిందో ఒకసారి చూసారా? కొంతమంది కమెంట్స్ పెట్టారు, పిల్లల్ని తలపై కొట్టకూడదు, ఇట్స్ వెరీ డేంజరస్ అని ఎవరు రోజక్క సలహా కామెంట్ చేశారు. ఒక పోల్ కూడా పెట్టాను. ఎందుకంటే చాలామంది టీచర్లు ఉంటారు, చూస్తూ ఉంటుంటాం, దవడ మీద కొడుతున్నారు కొంతమంది టీచర్లు. తప్పండి, దవడ మీద కొట్టొద్దు, ప్రాణాలు పోతాయి. ఇక్కడ తగిలితే ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత మీరు ప్రాణాలు అయ్యో అమ్మో అనుకుంటే కుదరదు. ఏం చేయలేరు. ఇంకొంచెం ఆ తలపైన ఏమైనా యూనిట్ ఆ పాప ప్రాణం పోయేది. చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంది. ఫ్రస్ట్రేషన్ తీర్చుకోకండి పిల్లలపైన. గ్రౌండ్లో కాసేపు ఆటలాడించండి. వాళ్ళు ఎనర్జీగా ఉంటారు. వాళ్ళ ఎనర్జీ ఎక్కడో చోట డిశ్చార్జ్ కావాలి పిల్లలది. స్కూల్లో ఎప్పుడు బుక్స్ పైనే ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యూషన్స్ బుక్స్ పొద్దున్న 7 గంటలకు 8 గంటలకు పంపిస్తారు. కనీసం ఎండ కూడా తగలదు వాళ్ళకి. స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లో సైలెన్స్, మాట్లాడదు పక్క వాళ్ళతో అంటే మరి వాళ్ళకున్న ఎనర్జీ ఎక్కడ డిశ్చార్జ్ అవుద్ది? ఆటలాడించరు, స్కూల్లో మాట్లాడొద్దు. పిల్లలు అల్లరే చేస్తారండి. కానీ వాళ్ళని అల్లరి చేసేటప్పుడు మితిమీరిన అల్లరి చేస్తూ ఉంటే, వాళ్ళ లైన్ దాటుతూ ఉంటే చెప్పే రకంగా చెప్పాలి. తలలు పగలగొట్టరు. సో మీరేమనుకుంటున్నారు? ఇది పొంగనూరులో జరిగింది. పొంగనూరులో భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న బాలిక అల్లరి చేసింది అని క్లాస్ టీచర్ చెబితే, తర్వాత వచ్చిన హిందీ టీచర్ బ్యాగ్ తీసుకుని ఆ పాప తలపై కొడితే, అదిగో చూడండి ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో చూపించండి ఒకసారి దాన్ని. అదిగో అంత చూసారు ఒకసారి తల, ఆ 2 ఫ్రేమ్స్లో మీరు చూడొచ్చు. తలనొప్పి వస్తుంది అని ఆ పాప అంటూ ఉంటే ఆమెకు ఆ తల్లికి అర్థం కాలేదు. తర్వాత భయం వేసి బెంగళూరులో ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఒక దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకువెళ్తే బెంగళూరు తీసుకువెళ్ళమన్నారు. ఆ తర్వాత స్కాన్ చేసి చూస్తే ఇదిగో తల పుర్రె ఇలా పగిలిపోయి కనిపించింది. మెదడు లోపలికి వెళ్ళి ఇలా నొక్కుకుపోయింది. బహుశా ఇప్పుడు సర్జరీ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి నిలకడగానే ఉంది పాప ఆరోగ్యం. ఆ పాపకి ఏం కాకూడదు, ఆరోగ్యం నిలకడగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ మై డియర్ ఫ్రస్ట్రేటెడ్ టీచర్స్, ప్లీజ్ మీ ఫ్రస్ట్రేషన్ని పిల్లల మీద తీర్చుకోకండి. పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించండి, ఆటలు ఆడించండి. మీకు ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉంది అంటే
పిల్లలపైన ప్లీజ్ దయచేసి తీర్చుకోవద్దు. ఇలా చిన్న చిన్న మనసుల వాళ్ళవి అల్లాడిపోతారు చిన్న దెబ్బ తగిలిందంటే. తలపైన కొట్టడం బుర్రున్నోడు ఎవడు తలపైన కొట్టడండి. కొంతమంది టీచర్లు ఈ మధ్యన దవడ మీద గూబ మీద కొడుతున్నారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంటే తలపైన దవడపైన ఎక్కడా కొట్టొద్దనే చెప్తుంటుంటారు. కానీ ఇవి సెన్సిటివ్ పార్ట్స్. ఒకవేళ అక్కడ తగిలితే చనిపోతారు తెలుసా మీకు? పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తారు. తలపైన కొడితే, దవడపైన కొడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంటే మీరు స్కూల్లో మీ టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోండి. కానీ పిల్లల మీద మాత్రం ఇలాంటి ఫ్రస్ట్రేషన్ తీర్చుకోకండి. ఒక్కసారి పొంగనూరులో జరిగిన ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు తెలిసిన స్కూళ్ళలో కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.